హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ మధ్య మీరు డేటా అనలిటిక్స్ గురించి చూస్తున్నప్పుడు పవర్ బిఐ అనే టూల్ పేరు చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్, ఫ్రెషర్స్ అండ్ ఐటీలో కెరియర్ స్టార్ట్ చేయాలని చాలామంది ఒక కామన్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? అసలు పవర్ బిఐ నేర్చుకున్నంత మాత్రాన డేటా అనలిస్ట్ జాబ్ వస్తుందా? లేక పవర్ బిఐతో పాటు ఇంకేమైనా స్కిల్స్ ఉండాలా? ప్రస్తుతం కంపెనీస్ నిజంగా పవర్ బిఐ స్కిల్స్ ఉన్న వాళ్ళని హైర్ చేస్తున్నాయా? ఫ్రెషర్గా డేటా అనలిటిక్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ ఈరోజు మనం చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. ముందుగా పవర్ బిఐ అసలు ఏం చేస్తుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో ఒక కంపెనీలో రోజుకి వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. సేల్స్ డేటా ఒక చోట ఉంటుంది, కస్టమర్ డేటా ఇంకో చోట ఉంటుంది, ప్రోడక్ట్ డేటా ఇంకొక ప్లేస్లో ఉంటుంది. ఈ మొత్తం డేటాని కేవలం ఎక్సెల్ షీట్స్లో చూసుకుంటూ బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడం చాలా డిఫికల్ట్. అందుకే డేటాని ఒక ప్లేస్లోకి తీసుకొచ్చి క్లీన్ చేసి అనలైజ్ చేసి చార్ట్స్, రిపోర్ట్స్ మరియు డాష్బోర్డ్స్ రూపంలో బిజినెస్ టీమ్కి ఈజీగా అర్థమయ్యేలా చూపించాలి. ఇక్కడే పవర్ బిఐ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓ కంపెనీ మేనేజర్కి ఈ నెల సేల్స్ ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనుకోండి, కేవలం ఒక పెద్ద ఎక్సెల్ షీట్లో ఇచ్చేస్తే ఆయన ప్రతిరోజు చూసుకుంటూ అనాలిసిస్ చేయలేరు. కానీ పవర్ బిఐ డాష్బోర్డ్స్లో టోటల్ సేల్స్ ఎంత, ఏ ప్రోడక్ట్ ఎక్కువగా సెల్ అవుతుంది, ఏ లొకేషన్లో సేల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఏ మంత్లో సేల్స్ పెరిగాయి, ఎక్కడ పర్ఫార్మెన్స్ తగ్గింది, ఇవన్నీ ఒక క్లియర్ విజువల్ ఫార్మాట్లో కనిపిస్తే బిజినెస్ టీమ్ చాలా త్వరగా డెసిషన్స్ తీసుకోగలదు. అంటే సింపుల్గా చెప్పాలంటే పవర్ బిఐ అనేది డేటాని బిజినెస్కి అర్థమయ్యే ఇన్ఫర్మేషన్గా ప్రజెంట్ చేయడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్. ఇక్కడే చాలామంది ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. పవర్ బిఐ నేర్చేసుకున్నా కాబట్టి నాకు డేటా అనలిటిక్స్లో జాబ్ వస్తుంది, ఈ అజంప్షన్లో ఉంటారు. కానీ రియాలిటీ కొంచెం డిఫరెంట్. పవర్ బిఐ చాలా ఇంపార్టెంట్ స్కిల్ అయినప్పటికీ పవర్ బిఐ ఒక్కటే నేర్చుకోవడం వల్ల ప్రతి కంపెనీలో డేటా అనలిస్ట్ జాబ్ వస్తుందని చెప్పలేం. ఎందుకంటే డేటా అనలిస్ట్ కేవలం డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడం కాదు, డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి, డేటాని క్లీన్ చేయాలి, అనలైజ్ చేయాలి, బిజినెస్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, ఆ డేటా నుంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని తీసుకోవాలి. సో పవర్ బిఐ ఈ మొత్తం ప్రాసెస్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్. అయితే అసలు పవర్ బిఐ ఎందుకంత పాపులర్ అవుతుంది? దీనికి మెయిన్ రీజన్ కంపెనీస్ డేటా మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం. ఈరోజు చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా సేల్స్, కస్టమర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో డేటా జనరేట్ అవుతుంది. కానీ రా డేటా ఉండటం మాత్రమే సరిపోదు. ఆ డేటాలో నుంచి బిజినెస్కి యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ బయటికి రావాలి. మేనేజ్మెంట్కి ఏం జరుగుతోంది మాత్రమే కాదు, ఎందుకు జరుగుతోంది మరియు తర్వాత ఏ డెసిషన్ తీసుకోవాలి అనే క్లారిటీ కూడా కావాలి. ఈ డేటాని విజువలైజ్ చేసి బిజినెస్ టీమ్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యేలా చేయడంలో పవర్ బిఐ చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకే స్టూడెంట్స్ మరియు ఫ్రెషర్స్ కూడా పవర్ బిఐ వైపు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా కోడింగ్ అంటే చాలా డిఫికల్ట్ అనుకునే వాళ్ళకు డేటా అనలిటిక్స్ ఒక మంచి కెరియర్ ఆప్షన్ అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డేటా అనలిటిక్స్ అంటే కోడింగ్ అసలు ఉండదు అని మీరు అజంప్షన్ చేయాల్సిన అవసరం లేదు. పవర్ బిఐతో పాటు ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ వరల్డ్ కంపెనీస్లో డేటా ఎక్కడి నుంచి వస్తుంది, డేటాబేస్లో డేటా ఎలా ఉంటుంది, అవసరమైన డేటాని ఎలా ఫెచ్ చేయాలి, టేబుల్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఎస్క్యూఎల్ నాలెడ్జ్ డెఫినెట్గా అవసరం అవుతుంది. ఇక ఎక్సెల్ కూడా డేటా అనలిటిక్స్లో చాలా యూస్ఫుల్ స్కిల్స్. ఎందుకంటే చాలా కంపెనీస్లో ఇప్పటికీ ఎక్సెల్ ఉపయోగిస్తున్నారు. డేటా క్లీనింగ్, బేసిక్ అనాలిసిస్, ఫార్ములాస్, పివట్ టేబుల్ ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ మీద గుడ్ అండర్స్టాండింగ్ ఉంటే పవర్ బిఐ నేర్చుకోవడం కూడా మరింత ఈజీ అవుతుంది.
అంటే మీరు డేటా అనలిస్ట్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే పవర్ బిఐని ఒక స్టాండ్ అలోన్ టూల్గా కాకుండా ఎక్సెల్ ప్లస్ ఎస్క్యూఎల్ ప్లస్ పవర్ బిఐ ప్లస్ డేటా అనాలిసిస్ కాన్సెప్ట్స్ అనే కాంబినేషన్గా చూడడం బెటర్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, పవర్ బిఐ నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? సో బేసిక్గా మాట్లాడాలనుకుంటే బేసిక్ లెవెల్లో పవర్ బిఐ ఇంటర్ఫేస్, డేటాను ఎలా ఇంపోర్ట్ చేయాలి, బేసిక్ చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఫిల్టర్స్ మరియు సింపుల్ డాష్బోర్డ్స్ నేర్చుకోవడం పెద్దగా డిఫికల్ట్ అయితే కాదు. కానీ జాబ్ రెడీ అవ్వడానికి మాత్రం కేవలం టూల్లో బటన్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడం సరిపోదు. ఒక రియల్ వరల్డ్ డేటా సెట్ తీసుకొని దాన్ని క్లీన్ చేసి డిఫరెంట్ టేబుల్స్ని కనెక్ట్ చేసి అవసరమైన క్యాలిక్యులేషన్స్ చేసి బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా డాష్బోర్డ్స్ బిల్డ్ చేయగలగాలి. ముఖ్యంగా మీరు ఎందుకు పర్టికులర్ చార్ట్ ఉపయోగించారు, ఈ నెంబర్ ఎందుకు వచ్చింది, ఈ డేటా నుంచి ఏ ఇన్సైట్ వచ్చింది అని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ మీకు తెలియాలి. ఇక్కడే డాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. పవర్ బిఐలో బేసిక్ డాష్బోర్డ్స్ క్రియేట్ చేయడం ఒక లెవెల్ అయితే అడ్వాన్స్ క్యాలిక్యులేషన్స్ మరియు బిజినెస్ లాజిక్స్ కోసం డాక్స్ నాలెడ్జ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే డేటా మోడలింగ్ గురించి కూడా అండర్స్టాండింగ్ స్ట్రాంగ్గా ఉండాలి. ఒక డాష్బోర్డ్ బ్యూటిఫుల్గా కనిపించడం మాత్రమే కాదు, దాని వెనుక డేటా ఎలా స్ట్రక్చర్గా ఉంది, టేబుల్స్ మధ్య రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, డేటా మోడల్ ఎఫిషియెంట్గా ఉందా, సో ఈ విషయాలు కూడా తెలుసుకోవాలి. ఇవి వచ్చినప్పుడు మీరు కేవలం పవర్ బిఐ యూజర్గా కాకుండా ఒక డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెషర్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మరి ఫ్రెషర్గా జాబ్ సెర్చ్ చేస్తున్నప్పుడు రెజ్యూమ్లో పవర్ బిఐ అనే ఒక స్కిల్ మాత్రమే మెన్షన్ చేయడం ఒక పెద్ద అడ్వాంటేజ్ అవ్వకపోవచ్చు. కానీ మీరు ఒక రియల్ టైం ప్రాజెక్ట్ బిల్డ్ చేసి దాన్ని ఎండ్ టు ఎండ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ అవుతుంది. ఎగ్జాంపుల్, ఒక రీటైల్ సేల్స్ అనాలిసిస్ ప్రాజెక్ట్ తీసుకోండి. సేల్స్ డేటా, కస్టమర్ డేటా, ప్రోడక్ట్ డేటా తీసుకొని డేటా క్లీన్ చేసి రిలేషన్షిప్స్ ఎస్టాబ్లిష్ చేసి సేల్స్ పర్ఫార్మెన్స్ డాష్బోర్డ్స్ బిల్డ్ చేయండి. తర్వాత ఈ మంత్ సేల్స్ ఎందుకు తగ్గాయి, ఏ ప్రోడక్ట్ ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తుంది, ఏ రీజన్లో సేల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇలాంటి బిజినెస్ క్వశ్చన్స్కి మీ డాష్బోర్డ్స్ ద్వారా ఆన్సర్ చూపించగలిగితే అది ఒక ప్రాపర్ డేటా అనలిటిక్స్ ప్రాజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని పవర్ బిఐ తెలుసా అని మాత్రమే అడగరు. మీరు డేటాని ఎలా హ్యాండిల్ చేశారు, డేటా క్లీనింగ్ ఎలా చేశారు, టేబుల్స్ ఎలా కనెక్ట్ చేశారు, డాక్స్ ఎందుకు యూజ్ చేశారు, డాష్బోర్డ్స్లో ఈ చార్ట్స్ ఎందుకు యూజ్ చేశారు, ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి బిజినెస్ ఇన్సైట్స్ వచ్చాయి అని ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఇవన్నీ కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ క్లియర్గా కనిపిస్తుంది. అందుకే పవర్ బిఐ నేర్చుకోవడం ఒక స్టెప్, దాన్ని ఉపయోగించి రియల్ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మరొక స్టెప్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డేటా అనలిటిక్స్లో ఏఐ కూడా ఫాస్ట్గా ఎవాల్యుయేట్ అవుతుంది. ఈరోజు ఏఐ టూల్స్ బేసిక్ అనాలిసిస్ చేయడంలో, ఇన్సైట్స్ సజెస్ట్ చేయడంలో, క్వైరీస్ జనరేట్ చేయడంలో మరియు డేటాతో వర్క్ చేయడంలో హెల్ప్ చేస్తున్నాయి. దీనివల్ల డేటా అనలిస్ట్ జాబ్ పూర్తిగా డిసిపియర్ అవుతుంది అని అనుకోవాల్సిన అవసరం డెఫినెట్గా లేదు. కానీ డేటా అనలిస్ట్ పని చేసే విధానం మాత్రం చేంజ్ అవుతుంది. ఫ్యూచర్లో కేవలం రిపోర్ట్స్ క్రియేట్ చేసే అనలిస్ట్ కంటే డేటాని అండర్స్టాండ్ చేసి ఏఐ టూల్ని యూజ్ చేసుకొని బిజినెస్కి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ ఇవ్వగల అనలిస్ట్కి ఎక్కువ వాల్యూ ఉండే అవకాశం డెఫినెట్గా ఉంది. అందుకే మీరు పవర్ బిఐ నేర్చుకోవాలనుకుంటే ఒక క్లియర్ గోల్ పెట్టుకోండి. నాకు పవర్ బిఐ టూల్ నేర్చుకోవాలి అనేది గోల్ కాకుండా నేను డేటాని అనలైజ్ చేసి బిజినెస్కి యూస్ఫుల్ ఇన్సైట్స్ ఇవ్వగల డేటా అనలిస్ట్ అవ్వాలి అనేది గోల్గా పెట్టుకోండి. ఇప్పుడు మీరు పవర్ బిఐతో పాటు ఎస్క్యూఎల్, ఎక్సెల్, డేటా క్లీనింగ్, డేటా మోల్డింగ్, డాక్స్ అండ్ బిజినెస్ అనాలిసిస్ మీద క్లియర్గా ఫోకస్ చేస్తారు.
ఈ కంప్లీట్ స్కిల్ సెట్ మీ ప్రొఫైల్ని మరింత స్ట్రాంగ్గా చేస్తుంది. ఇక్కడి వరకు వీడియో చూస్తున్న మీలో నేను డేటా అనలిటిక్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళంతా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఒక టూల్ పేరు తెలుసుకోవడం కంటే ఆ టూల్ని జాబ్లో ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు స్టూడెంట్ అయినా, ఫ్రెషర్ అయినా, కెరియర్ స్విచ్ అవ్వాలనుకున్నా ఇప్పటి నుంచే ప్రాపర్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తే మీ ప్రిపరేషన్ చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన మొదటి క్వశ్చన్కి తిరిగి వస్తే, ఇప్పుడు పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఆన్సర్ ఏంటంటే, పవర్ బిఐ నేర్చుకోవడం వల్ల జాబ్ వచ్చే అవకాశానికి ఒక స్ట్రాంగ్ స్కిల్ యాడ్ అవుతుంది. కానీ పవర్ బిఐ ఒకటే నేర్చుకొని జాబ్ గ్యారంటీడ్ అని చెప్పడం కరెక్ట్ కాదు. పవర్ బిఐతో పాటు ఎస్క్యూఎల్, ఎక్సెల్, డేటా అనలిటిక్స్ కాన్సెప్ట్స్ అండ్ డేటా మోడలింగ్, డాక్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటే మీ జాబ్ ప్రొఫైల్ మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఇప్పుడు మీరు డేటా అనలిటిక్స్లో కెరియర్ స్టార్ట్ చేయాలని సీరియస్గా అనుకుంటున్నట్లయితే ర్యాండమ్గా యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఒక్కో స్కిల్స్ నేర్చుకోవడం కంటే ఒక ప్రాపర్ రోడ్ మ్యాప్తో స్టార్ట్ చేయడం బెటర్. ముందుగా ఎక్సెల్ మరియు ఎస్క్యూఎల్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ చేసుకొని తర్వాత పవర్ బిఐ, డేటా మోడలింగ్, డాక్స్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద స్టెప్ బై స్టెప్ వర్క్ చేయాలి. తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మరియు రెజ్యూమ్ మీద ఫోకస్ చేయాలి. ఇలా ఒక స్ట్రక్చర్డ్ పాత్లో ఉంటే ఏది ముందు నేర్చుకోవాలి అనే కన్ఫ్యూజన్ తగ్గుతుంది. సో అలాంటి ప్రాపర్ గైడెన్స్తో డేటా అనలిటిక్స్లో మీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో జాయిన్ అవ్వచ్చు. వీక్యూబ్లో డేటా అనలిటిక్స్కి అవసరమైన స్కిల్స్ని స్ట్రక్చర్డ్గా నేర్చుకుంటూ ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ లాంటి టూల్స్తో పాటు ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ మరియు కెరియర్ ప్రిపరేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. ముఖ్యంగా మీరు ఫ్రెషర్ అయితే కేవలం టూల్స్ నేర్చుకోవడం కాకుండా ఒక రియల్ వరల్డ్ డేటా ప్రాబ్లమ్ని ఎలా అనలైజ్ చేయాలి, డాష్బోర్డ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్స్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ రావడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చివరికి జాబ్ రావడానికి మనకు ఒక సర్టిఫికేట్ మాత్రమే సరిపోదు. నాకు పవర్ బిఐ తెలుసు అని చెప్పడం కంటే ఈ డేటాను అనలైజ్ చేసి, ఈ డాష్బోర్డ్ బిల్డ్ చేసి, ఈ బిజినెస్ ప్రాబ్లమ్కి ఈ ఇన్సైట్స్ ఇచ్చాను అని ఇంటర్వ్యూకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆ కాన్ఫిడెంట్ రావడానికి ఫండమెంటల్స్, ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ మరియు ప్రాపర్ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు నిజంగా డేటా అనలిటిక్స్ ఫీల్డ్లో మీ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్టయితే వీక్యూబ్లో జాయిన్ అవ్వండి. పవర్ బిఐని కేవలం ఒక టూల్గా కాకుండా డేటా అనలిటిక్స్ కెరియర్లో ఒక ఇంపార్టెంట్ స్కిల్స్గా డెవలప్ చేసుకొని ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఈరోజు మీరు బిల్డ్ చేసుకునే ప్రాక్టికల్ స్కిల్స్ రేపు మీ కెరియర్ గ్రోత్కి చాలా గుడ్ ఫౌండేషన్ అవుతాయి. అందుకే ఫైనల్గా ఒక మాట, పవర్ బిఐ నేర్చుకోండి కానీ పవర్ బిఐ దగ్గర ఆగిపోకండి. ఎక్సెల్ నేర్చుకోండి, ఎస్క్యూఎల్ స్ట్రాంగ్ అవ్వండి, డేటా అనాలిసిస్ కాన్సెప్ట్స్ అండర్స్టాండ్ చేసుకోండి, డాక్స్ అండ్ డేటా మోడలింగ్ మీద నాలెడ్జ్ డెవలప్ చేసుకోండి, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. అప్పుడు మీరు కేవలం పవర్ బిఐ నేర్చుకున్న క్యాండిడేట్ కాకుండా డేటాని అండర్స్టాండ్ చేసి బిజినెస్కి ఇన్సైట్స్ ఇవ్వగల డేటా అనలిస్ట్ ప్రొఫెషనల్గా కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఐటీ కెరియర్స్, జాబ్స్, స్కిల్స్ మరియు డేటా అనలిటిక్స్ రిలేటెడ్ వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డేటా అనలిటిక్స్ లేదా పవర్ బిఐ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో టాపిక్లో కలుద్దాం. థ్యాంక్ యూ.